ప్రపంచీకరణ వేగంగా విస్తరిస్తున్న నేటి యుగంలో సరిహద్దులు చెరిగిపోతున్నాయి. మెరుగైన జీవన ప్రమాణాలు, ఉన్నతమైన విద్యావకాశాలు, విస్తృతమైన వాణిజ్య మార్గాలు, ప్రపంచస్థాయి ఆరోగ్య సంరక్షణ మరియు స్వేచ్ఛాయుత ప్రయాణం కోసం అనేక మంది భారతీయులు విదేశాలలో, ముఖ్యంగా ఐరోపాలో స్థిరపడాలని కలలు కంటారు. ఈ కలను సాకారం చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ పెట్టుబడి ఆధారిత నివాసం అంటే రెసిడెన్సీ బై ఇన్వెస్ట్మెంట్ పథకాలు సంపన్న భారతీయులకు ఒక రాజమార్గాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆగ్నేయ ఐరోపాలోని అందమైన దేశం బల్గేరియా భారతీయ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఒక అద్భుతమైన పథకాన్ని ముందుకు తెచ్చింది. అదే బల్గేరియా గోల్డెన్ వీసా. ఇటీవల యూరోపియన్ యూనియన్ యొక్క ప్రతిష్టాత్మక షెంజన్ ఏరియాలో చేరడంతో బల్గేరియా ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఈ పథకం కేవలం ఒక దేశంలో నివసించే అవకాశాన్ని ఇవ్వడమే కాదు, యావత్ ఐరోపా తలుపులను తెరిచే ఒక తాళం చెవిగా మారింది. ఐరోపాలో స్థిరపడాలనుకునేవారికి బల్గేరియా పేరు కొత్తగా అనిపించవచ్చు, కానీ ఈ దేశం చారిత్రికంగా, సాంస్కృతికంగా మరియు భౌగోళికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినది. బాల్కన్ ద్వీపకల్పంలో ఉన్న ఈ దేశం ఒకవైపు నల్ల సముద్రపు అందమైన తీర ప్రాంతాన్ని, మరోవైపు పర్వతశ్రేణుల ప్రకృతి రమణీయతను కలిగి ఉంది. గ్రీస్, టర్కీ, రొమేనియా వంటి దేశాలతో సరిహద్దులను పంచుకుంటున్న బల్గేరియా ఐరోపా మరియు ఆసియా ఖండాలకు వారధిగా నిలుస్తుంది. పురాతన రోమన్ మరియు బైజెంటైన్ సామ్రాజ్యాల చారిత్రక కట్టడాలు, యునెస్కో గుర్తింపు పొందిన వారసత్వ ప్రదేశాలు ఇక్కడ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఆధునిక బల్గేరియా 2007లో యూరోపియన్ యూనియన్లో సభ్యదేశంగా చేరింది. అప్పటి నుండి స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తూ పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఐరోపాలోని ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ జీవన వ్యయం చాలా తక్కువ. నాణ్యమైన జీవనశైలిని తక్కువ ఖర్చుతో పొందాలనుకునేవారికి ఇది ఒక ఆదర్శవంతమైన ప్రదేశం. గోల్డెన్ వీసా లేదా రెసిడెన్సీ బై ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో నిర్దిష్ట మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా విదేశీ పౌరులు ఆ దేశంలో నివాస హక్కును పొందే ఒక అధికారిక కార్యక్రమం. ఇది నైపుణ్యం ఆధారిత వలసలకు భిన్నమైనది. ఇక్కడ దరఖాస్తుదారుని విద్య, వృత్తి నైపుణ్యం లేదా భాషా పరిజ్ఞానం ప్రధానం కాదు, వారి పెట్టుబడి పెట్టే సామర్థ్యమే అర్హత. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇలాంటి పథకాలను అందిస్తున్నప్పటికీ బల్గేరియా గోల్డెన్ వీసా కొన్ని కీలక కారణాల వల్ల ప్రత్యేకంగా నిలుస్తుంది. ముఖ్యంగా పోర్చుగల్, స్పెయిన్ వంటి దేశాలు తమ గోల్డెన్ వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్న ప్రస్తుత తరుణంలో బల్గేరియా సరళమైన, వేగవంతమైన మరియు ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయంగా అవతరించింది. ఈ పథకం కింద యూరోపియన్ యూనియన్ వెలుపలి దేశాల పౌరులు అంటే భారతీయులతో సహా బల్గేరియాలో శాశ్వత నివాస హోదాను అంటే పర్మనెంట్ రెసిడెన్సీ పొందవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం నిర్దేశించిన, ఆమోదించిన ఫండ్లలో కనీసం 5,12,000 యూరోలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఇది భారతీయ కరెన్సీలో సుమారు 4.5 కోట్ల రూపాయలతో సమానం. ఈ పెట్టుబడిని 2 ప్రధాన మార్గాలలో పెట్టవచ్చు. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటే ఇవి ప్రైవేటుగా నిర్వహించబడే ఇన్వెస్ట్మెంట్ ఫండులు. ఇవి రియల్ ఎస్టేట్, ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ వంటి విభిన్న ఆస్తులలో పెట్టుబడి పడతాయి. ప్రభుత్వం ఆమోదించిన ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా దరఖాస్తుదారుడి పెట్టుబడి దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి పరోక్షంగా దోహదపడుతుంది. ఈ మార్గం కొంత రిస్కుతో కూడుకున్నది అయినప్పటికీ అధిక రాబడినిచ్చే అవకాశం ఉంటుంది. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే ఇవి స్టాక్ ఎక్స్చేంజుల్లో ట్రేడయ్యే ఇన్వెస్ట్మెంట్ ఫండులు. ఇవి సాధారణంగా ఒక నిర్దిష్ట ఇండెక్స్ అంటే బల్గేరియన్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ పనితీరును అనుసరిస్తాయి. ఏఐఎఫ్లతో పోలిస్తే ఇవి తక్కువ రిస్కు మరియు ఎక్కువ పారదర్శకతను కలిగి ఉంటాయి. ఈ పెట్టుబడి పెట్టిన వారికి వారి కుటుంబ సభ్యులకు నేరుగా పర్మనెంట్ రెసిడెన్సీ కార్డును జారీ చేస్తారు. ఇది ఈ పథకంలోని అతిపెద్ద ఆకర్షణ. చాలా దేశాల్లో మొదట తాత్కాలిక నివాసం ఇచ్చి కొన్ని సంవత్సరాల తర్వాత దానిని శాశ్వత నివాసంగా మారుస్తారు. కానీ బల్గేరియాలో ఈ ప్రక్రియ చాలా వేగవంతమైనది. బల్గేరియా గోల్డెన్ వీసా పథకం పెట్టుబడిదారులకు అనేక రకాల ప్రయోజనాలను అందిస్తోంది. అవి కేవలం నివాసానికి మాత్రమే పరిమితం కావు, భవిష్యత్తు తరాలకు సైతం ఉపయోగపడతాయి. తక్షణ శాశ్వత నివాసం, ఇమీడియట్ పర్మనెంట్ రెసిడెన్సీ, ఇది ఈ పథకంలోని అత్యంత కీలకమైన అంశం. దరఖాస్తు చేసుకున్న కేవలం 3 నుండి 6 నెలల వ్యవధిలోని ఎలాంటి తాత్కాలిక నివాస దశలు లేకుండా నేరుగా శాశ్వత నివాస కార్డు లభిస్తుంది. ఇది దరఖాస్తుదారులకు మానసిక ప్రశాంతతను, స్థిరత్వాన్ని అందిస్తుంది. కుటుంబం మొత్తానికి అవకాశం. ఈ పథకం కేవలం ప్రధాన దరఖాస్తుదారునికి మాత్రమే పరిమితం కాదు. వారి జీవిత భాగస్వామి, 18 ఏళ్లలోపు చిన్నపిల్లలు మాత్రమే కాకుండా ఆర్థికంగా వారిపై ఆధారపడిన పెద్ద పిల్లలు, ప్రధాన దరఖాస్తుదారుడి తల్లిదండ్రులు మరియు జీవిత భాగస్వామి యొక్క తల్లిదండ్రులు అంటే అత్తమామలు కూడా శాశ్వత నివాసం పొందవచ్చు. భారతీయ కుటుంబ వ్యవస్థకు, పెద్దలను గౌరవించే సంప్రదాయానికి ఈ నిబంధన ఎంతో అనుకూలంగా ఉంటుంది. షెంజన్ జోన్లో స్వేచ్ఛ ప్రయాణం.
2024 మార్చిలో బల్గేరియా షెంజన్ ఏరియాలో పాక్షికంగా అంటే వాయు మరియు సముద్ర మార్గాలలో చేరింది. త్వరలో భూ సరిహద్దులు కూడా తెరుచుకోనున్నాయి. దీని అర్థం బల్గేరియన్ రెసిడెన్సీ కార్డు ఉన్నవారు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, స్విట్జర్లాండ్ వంటి 29 షెంజన్ దేశాలకు ఎలాంటి వీసా లేకుండా స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు. ఇది వ్యాపారవేత్తలకు, పర్యాటకులకు అపారమైన సౌలభ్యాన్ని అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 116 దేశాలకు వీసారహిత ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. నివాస నిబంధనలు లేవు. అంటే శాశ్వత నివాసం పొందిన తర్వాత ఆ హోదాను నిలుపుకోవడానికి బల్గేరియాలో కనీసం ఇన్ని రోజులు నివసించాలి అనే నిబంధన లేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు నిర్వహిస్తూ తరచూ ప్రయాణాలు చేసే భారతీయ పారిశ్రామికవేత్తలకు ఒక వరం లాంటిది. వారు తమ భారతీయ వ్యాపారాలను చూసుకుంటూనే యూరోపియన్ రెసిడెన్సీ ప్రయోజనాలను పొందవచ్చు. పౌరసత్వానికి సులువైన మార్గం. అంటే 5 సంవత్సరాల పాటు శాశ్వత నివాస హోదాలో కొనసాగిన తర్వాత బల్గేరియన్ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లభిస్తుంది. బల్గేరియన్ పాస్పోర్ట్ అంటే యూరోపియన్ యూనియన్ పాస్పోర్టు. ఈ పాస్పోర్టుతో యూరోపియన్ యూనియన్లోని ఏ దేశంలోనైనా స్వేచ్ఛగా నివసించవచ్చు, పనిచేయవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు మరియు చదువుకోవచ్చు. ఇది భవిష్యత్తు తరాలకు అనంతమైన అవకాశాలను అందిస్తుంది. ఆకర్షణీయమైన పన్నుల విధానం. ఐరోపాలోనే అత్యంత తక్కువ పన్నుల విధానం ఉన్న దేశాలలో బల్గేరియా ఒకటి. ఇక్కడ వ్యక్తిగత ఆదాయ పన్ను మరియు కార్పొరేట్ పన్ను రేటు కేవలం 10% ఫ్లాట్గా ఉంటుంది. అధిక పన్నులు ఉన్న భారతదేశం మరియు ఇతర పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఇది సంపన్నులకు మరియు వ్యాపారవేత్తలకు భారీగా పన్ను ఆదా చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన అర్హతలు చాలా సరళంగా ఉన్నాయి. దరఖాస్తుదారుని వయస్సు కనీసం 18 ఏళ్లు ఉండాలి. యూరోపియన్ యూనియన్ పౌరులు కారాదు. చెల్లుబాటు అయ్యే పాస్పోర్టు కలిగి ఉండాలి. ఎటువంటి తీవ్ర నేర చరిత్ర ఉండకూడదు. పెట్టుబడి పెట్టడానికి అవసరమైన నిధులు చట్టబద్ధమైన మార్గాల ద్వారా సంపాదించినవి అని నిరూపించే ఆధారాలను సమర్పించాలి. దరఖాస్తు ప్రక్రియ కూడా చాలా పారదర్శకంగా, దశలవారీగా ఉంటుంది. ప్రీ అప్రూవల్. దరఖాస్తుదారులు మొదటిగా తమ ప్రాథమిక పత్రాలను సమర్పించి బల్గేరియన్ ప్రభుత్వ ఏజెన్సీల నుండి ఒక రకమైన ప్రీ అప్రూవల్ పొందాలి. ఈ దశలో వారి నేపథ్యాన్ని పరిశీలిస్తారు. పెట్టుబడి పెట్టడం. ప్రీ అప్రూవల్ పొందిన తర్వాత దరఖాస్తుదారుడు ఎంచుకున్న ఏఐఎఫ్ లేదా ఈటీఎఫ్ ఫండ్లో 5,12,000 యూరోలు పెట్టుబడి పెట్టాలి. దీనికి సంబంధించిన అధికారిక ధృవీకరణ పత్రాన్ని పొందాలి. డి టైప్ వీసా దరఖాస్తు. పెట్టుబడి పత్రాలతో పాటు ఇతర అవసరమైన డాక్యుమెంట్లను జతచేసి భారతదేశంలోని బల్గేరియన్ రాయభారి కార్యాలయంలో లేదా కాన్సులేట్లో డి టైప్ వీసా అంటే లాంగ్ స్టే వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. బల్గేరియా ప్రయాణం మరియు బయోమెట్రిక్స్. డి టైప్ వీసా మంజూరైన తర్వాత బల్గేరియాకు ప్రయాణించి అక్కడి స్థానిక ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలో బయోమెట్రిక్ ప్రక్రియను అంటే ఫోటో వేలిముద్రలను పూర్తి చేయాలి. పర్మనెంట్ రెసిడెన్సీ కార్డు జారీ. బయోమెట్రిక్స్ పూర్తయిన కొద్ది వారాల్లోనే శాశ్వత నివాస కార్డు జారీ చేయబడుతుంది. ఈ కార్డు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పునరుద్ధరించుకోవాలి. పునరుద్ధరణ ప్రక్రియ చాలా సులభం. కేవలం పెట్టుబడిని కొనసాగించినట్లు చూపిస్తే సరిపోతుంది. మారుతున్న ప్రపంచంలో భారతీయ సంపన్నులు తమ సంపదను, తమ కుటుంబ భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి విభిన్న మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ అన్వేషణలో బల్గేరియా గోల్డెన్ వీసా పథకం ఒక ప్రకాశవంతమైన అవకాశంలా కనిపిస్తోంది. ఇది కేవలం ఒక వీసా కాదు, ఒక కొత్త వృత్తికి ప్రవేశద్వారం. తక్కువ పెట్టుబడి, వేగవంతమైన ప్రక్రియ, కుటుంబం మొత్తానికి ప్రయోజనం, షెంజన్ ఏరియాలో స్వేచ్ఛ మరియు పౌరసత్వానికి మార్గం వంటి ప్రయోజనాలతో ఈ పథకం భారతీయ పెట్టుబడిదారులకు ఒక తెలివైన ఎంపికగా నిలుస్తోంది. ఐరోపాలో ఒక సురక్షితమైన, ప్రశాంతమైన మరియు ఉన్నతమైన జీవితాన్ని ఆశించేవారికి బల్గేరియా తన చారిత్రక సౌందర్యంతో, మాధునిక అవకాశాలతో స్వాగతం పలుకుతోంది. ఇది కేవలం డబ్బుతో కొనే నివాసం కాదు, భవిష్యత్తు తరాలకు అందించే ఒక అమూల్యమైన వారసత్వం.